సూపర్ సార్. లైక్ హ్మ్. అంటే ఎప్పుడు ఆకలేసినా గానీ ఒక అన్ని వెజ్జీస్ పెట్టుకుంటే మన దగ్గర యెస్. 2 రకాలుగా యూజ్ అవుతుంది. అంటే ఆ! మీ ఒబేస్‌కి గూడా అది మీకు అవును. చాలా హెల్ప్ అయ్యి ఉంటుంది. బాగా. ఒక ఓకే. 3 మంత్స్ ఇలా చేశానమ్మా. 3-4 మంత్స్ ఇలా చేశాను. తర్వాత ఏమైందంటే కొంచెం తినటం కష్టమైంది. అంటే ఇబ్బందిగా ఉంటుంది. రోజు అదే తినాలంటే కొంచెం హ్మ్. ఇబ్బందవుతుంది. అప్పుడు మళ్ళీ నేను చదువుతున్నానుగా వీళ్ళందరివి. హ్మ్. బుక్స్ చదువుతున్నానుగా. హ్మ్. వీరమాచినేని రామకృష్ణ గారు ఎక్కువ కోకోనట్ ఆయిల్ అది అడ్వైస్ చేస్తున్నారు. హ్మ్. తెలుసు కదా! ఆయన కోకోనట్ ఆయిల్, కోకోనట్ బటర్. ఆయిల్ తాగమంటారు. యెస్. యెస్. అప్పుడు నాకేంటంటే కోకోనట్ గురించి నాకు బాగా తెలుసు. కోనసీమ కదా! ఆ! కోకోనట్ కోకోనట్‌లో ఏంటంటేనమ్మా, కోకోనట్ వాటర్ తాగొద్దు. హ్మ్. దాంట్లో కొంచెం మీకు స్వీటర్ సైడ్ అంటే కొంచెం క్యాలరీస్ ఎక్కువుంటాయి. కొబ్బరి నీళ్ళు. హ్మ్. కొబ్బరి నీళ్ళు అవాయిడ్ చేయండి. ఓహ్! నేనేం చేశానంటే, ఇంక ఇలా లాభం లేదు ఎంతకాలం అని కూరలు తింటాం అని అప్పటికే ఇన్సులిన్ అవన్నీ ఎగిరిపోయాయి. ఓకే. ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎగిరిపోయింది. హ్మ్. ఐ వాస్ టేకింగ్ ఓన్లీ 1 టాబ్లెట్ పర్ డే ఫర్ షుగర్. అంటే హ్మ్. తగ్గిపోయాయి. షుగర్స్ తగ్గిపోయాయి. వెయిట్ బాగా తగ్గింది. వెయిట్ నేను దగ్గర దగ్గర 3 నెలల్లో ఒక 8 కేజీస్ తగ్గిపోయాను. హ్మ్. 8-9 కేజీస్ తగ్గిపోయాను. ఐ కేమ్ టు అరౌండ్ 85. హ్మ్. 86, 87కి వచ్చాను. హ్మ్. బట్ ఐ వాంటెడ్ సంథింగ్ పర్మనెంట్. అంటే దాని గురించి ఆలోచిస్తున్నాను. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు పాపం వీరమాచినేని రామకృష్ణ, కాదర్వల్లి గారు మిల్లెట్స్ హ్మ్. ఇవన్నీ చదువుతున్నాను. అంటే హ్మ్. అవన్నీ చూస్తున్నాను. నెక్స్ట్ ఏం చేద్దామని. అంటే నెక్స్ట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ వాట్ నెక్స్ట్ టు డూ. హ్మ్. ఇంతలోపల ఏమైందంటే కోకోనట్. కోకోనట్ గురించి కొంచెం మా ఫ్రెండ్స్ కూడా నాకు అంటే హెల్ప్ చేశారు. నాకు దాని గురించి కోకోనట్‌లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ. అంటే ముఖ్యంగా మీరు కోకోనట్ తురిమిన కోకోనట్ అంటే కోకోనట్ కొబ్బరి కోరు. హ్మ్. అంటే కొబ్బరి కోరేసేయడం. అదొస్తుంది గదా! అంటే కొబ్బరి మొత్తం ఒక గట్టి కొబ్బరి. యెస్. కొబ్బరిన తర్వాత యూ విల్ గెట్ సమ్ అంటే ఇది ఉంటుంది గదా! మెషిన్‌తో కోరేస్తాం కొబ్బరిని. కొబ్బరి తురుము అంటారు దాన్ని. సో, ఆ కొబ్బరి తురుము తీసుకొని అదెక్కువ తినేవాడిని. దాంట్లో కర్రీస్ మిక్స్ చేసుకునేవాడిని. కర్రీ, సాంబార్, కొబ్బరి తురుముని ఇలా 8 మంత్స్ చేశానన్నమాట. కర్రీస్‌లో, సాంబార్‌లో కొబ్బరి ఆ! తురుముని చల్లుతారని ఇక్కడ తెలుసు. ఇక్కడ నేను మీరు చేసింది రివర్స్‌లో ఆ! చేశారు. ఆ! అంటే ఇవన్నీ ట్రాన్సిషను. ఏది పర్మనెంట్ కాదు. ఫస్ట్ నేను వెజిటబుల్స్, ఎగ్స్ తీసుకోవడం మొదలెట్టాను. హ్మ్. నెక్స్ట్ ఏం చేశానంటే ఎగ్స్ 4 ఎగ్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పి మెల్లగా ఏంటంటే కొబ్బరి తురుము. హ్మ్. కొబ్బరి తురుము కొంచెం ఎక్కువ చేసుకొని ఒక సగం చిప్ప. యాహ్! పొద్దున్న సలాడ్ ఐ యూజ్డ్ టు కంటిన్యూ. హ్మ్. పొద్దున్న సలాడ్ ఐ యూజ్డ్ టు కంటిన్యూ. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కొబ్బరి తురిమేసుకోవడం, పెట్టుకోవడం. అండ్ దాంట్లో కర్రీ నలుచుకోవడం, లేకపోతే దాంట్లో సాంబారు అన్నీ. అలా. అలా ఒక ఎనదర్ 3-4 మంత్స్ చేశాను. హ్మ్. షుగర్ అసలు లేదు. ఎగిరిపోయింది. షుగర్ అసలు లేనే లేదు. నో షుగర్. దీంతో పాటు ఎందుకంటే ఎక్సర్‌సైజ్. కొబ్బరి విషయంలో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే హై ఫైబర్ నంబర్ 1. హ్మ్. నో కార్బ్. కార్బ్స్ ఓన్లీ ఎంత మీకు 14% 13% కార్బోహైడ్రేట్. యెస్. యెస్. దట్ టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఫుల్ ఆఫ్ ఫైబర్. హ్మ్. ఫైబర్ అనేది కార్బోహైడ్రేటే. మీకు వేరే ప్రోటీన్‌లో, ఫ్యాట్‌లో ఫైబర్ ఉండదు. హ్మ్. కార్బోహైడ్రేట్‌లోనే ఫైబర్ ఉంటుంది. హ్మ్. సో, ఫుల్ ఆఫ్ ఫైబర్. హ్మ్. నంబర్ 2 ఫుల్ ఆఫ్ ఫైబర్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఫైబర్ అంటేనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ హ్మ్. కదా! ఫ్యాట్ 43% అమ్మా. హ్మ్. 43% ఫ్యాట్ అండ్ నియర్లీ అబౌట్ 25% ఈజ్ ప్రోటీన్. ఓహ్! 25% ఈజ్ ప్రోటీన్. అసలక్కడ మీకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అంటే ఫైబర్ కార్బోహైడ్రేట్ తప్ప ఇంకోటి లేదక్కడ. సో, సూపర్ సార్. 3 లైక్ నెలలు, 3 హ్మ్. నెలలు కొంచెం ఇలా చేసేప్పటికి అసలు షుగర్ అనేది మాయమైపోయింది. వెయిట్ నేను ఐ కేమ్ బ్యాక్ టు 81. ఈ ర అన్నీ రివర్స్ అయ్యాయి. అన్నీ రివర్స్ అయ్యాయి. ఇక్కడ గట్టిగా ఆలోచించడం మొదలెట్టాను. ఇవన్నీ ఎంతకాలం తింటామండి? హ్మ్. కొబ్బరి ఎంతకాలం తింటాం? వెజిటబుల్స్ ఎంతకాలం తింటాం? అప్పుడు నాకు కాదర్వల్లి గారు ఒక పెద్ద నిజంగా ఎలానో కనిపించిన ఆయన చెప్తున్న విషయాలు విని ఐ స్టార్టెడ్ మిల్లెట్స్ అండి. హ్మ్. ఒక రివల్యూషన్. మిల్లెట్ ఈజ్ ఎ రివల్యూషన్ అండి. హ్మ్. అప్పుడు మిల్లెట్ స్టార్ట్ చేశాను. అంటే లాంగ్ టర్మ్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్. షుగర్ నుంచి వెనక్కొచ్చేసాను. హైపోథైరాయిడమ్ నుంచి వెనక్కొచ్చేసాను. అన్ని జబ్బులు తగ్గాయి. హైపర్ టెన్షన్‌కి 4 టాబ్లెట్లు వేసుకుంటున్న వాడిని ఇప్పుడు 2 వేసుకుంటున్నాను. హ్మ్. అంటే ఇవన్నీ అయ్యాయి ఇప్పటికి 6 నెలలకి. అది హ్మ్. 3 నెలలు, ఇది 3 నెలలు. హ్మ్. ఓకే. దెన్ లాంగ్ టర్మ్ ఏం చేయాలి? అంటే హ్మ్. ఇప్పటి నుంచి ఏం చేయను. రెస్ట్ ఆఫ్ ద లైఫ్. మీరు చెప్తుంటే మాకు కూడా క్యూరియాసిటీ అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏం చేయాలి? రెస్ట్ ఆఫ్ ది లైఫ్. యాహ్! ఇట్స్ నాట్ టెంపరరీ. హ్మ్. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏంటి? ఏం చేయాలి? ఏం అప్పుడు చేశారు? దెన్ ఐ స్టార్టెడ్ మిల్లెట్స్. బ్రేక్‌ఫాస్ట్ మిల్లెట్స్, లంచ్ మిల్లెట్స్ అండ్ డిన్నర్ మిల్లెట్స్ మొదలెట్టానండి. హ్మ్. 3. 3 మిల్లెట్సే. ఇలా ఒక 6 మంత్స్. హ్మ్. చాలా ఎక్సలెంట్‌గా మెయింటైన్ అవుతుంది హెల్త్.
ఒక్కటి ఏంటంటే అప్పుడు గట్ హెల్త్. యా యా చాలా మందికి ఇది డౌట్ సార్. అంటే నేను ఇదే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఫైబర్ గురించి మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చే ప్రతి ఒక్కరికి టాక్ ఏంటి అంటే గట్ హెల్త్. దట్టు సడన్ గా మీరు వెజ్జీస్ నుంచి మిల్లెట్స్ లోకి వెళ్ళారు. సో గట్ హెల్త్ కి కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. సో యూ టెల్ మీ సార్. అవి వెజ్జీస్ నుంచి కోకోనట్కి వెళ్ళాను, కోకోనట్ యా కోకోనట్ నుంచి మిల్లెట్స్కి మిల్లెట్స్ వెళ్ళాను. వెళ్ళారు. ఇక్కడ మనం కొంచెం గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందామండి. ష్యూర్. గట్ హెల్త్ అంటే ఏం లేదు, మనకి దగ్గర దగ్గర ఒక 12 నుంచి 13 ఫీట్ ఇంటెస్టిన్ ఉందమ్మా. నోటి నుంచి అంటే ఇసోఫాగస్ అన్నవాహిక అంటాం తెలుగు. అన్నవాహిక. అన్నవాహిక నుంచి యానస్ వరకు యూ హ్యావ్ గాట్ అబౌట్ 13-14 ఫీట్ ఇంటెస్టిన్ ఉంది. ఎంత పెద్ద ఇంటెస్టిన్ అంటే దాని నిండా మైక్రోబయో, దాన్ని గట్ మైక్రోబయోమ్ అంటాం. యా మనకి తెలియదు కానీ మనం ఏదో బతికేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనని బతికిస్తున్నవి మైక్రోబయోమ్. మైక్రోబయోమ్. మైక్రోబయోమ్ అంటే ఏం లేదు, బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా. ఎస్, ద బ్యాక్టీరియా విచ్ ఆర్ హెల్పింగ్ యూ, యువర్ ఫ్రెండ్స్. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాలనీస్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, థౌజండ్స్ ఆఫ్ కాలనీస్ అండి. ఒక కాలనీ కాదు, 1000, 4000, 5000 కాలనీస్ ఉన్నాయి బ్యాక్టీరియా అక్కడ. యా దే ఆర్ ఆల్ హెల్పింగ్ యూ. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ బ్యాక్టీరియా కనుక లోపల లేకపోతే మన బయోకెమికల్ ప్రాసెసెస్ అవ్వవు, మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉండవు, అండ్ అట్ ద సేమ్ టైం డైజెషన్ ఉండదు, బయోకెమికల్ ప్రాసెస్ ఆగిపోతాయి మన బాడీలో. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని. అసలు మనం గట్ హెల్త్ ఈజ్ యువర్ హెల్త్ అమ్మా. అంటే మీకు ఇంటెస్టిన్లో మీకు హెల్దీ బ్యాక్టీరియా కనుక మీరు గ్రో చేసుకోగలిగితే, ఇఫ్ యువర్ ఇంటెస్టిన్ ఈస్ హ్యావింగ్ హెల్దీ బ్యాక్టీరియా, యు ఆర్ లివింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. అండ్ యూ హ్యావ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇన్సైడ్, యూ హ్యావ్ ఆల్ ద డిసీజెస్. దీన్నే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ ఎక్కడ మొదలవుతుంది తెలుసా మీకు బాడీలో? ఇన్ఫ్లమేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ హెల్దీ బ్యాక్టీరియా ఆర్ రిప్లేస్డ్ బై బ్యాడ్ బ్యాక్టీరియా అనుకోండి. అంటే బేసిక్గా మనకి బాడీలో ఎక్కడైనా కానీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే వస్తుంది అంటారు కొంతమంది డాక్టర్స్. ఇన్ఫ్లమేషన్ ఉంది అంటారు. ఇన్ఫ్లమేషన్ అనేది కూడా గట్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఇన్ఫ్లమేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. అదే కదా ప్రాబ్లం. అంటే నేను అనేది ఏదో దెబ్బ తగిలితే ఇన్ఫ్లమేషన్ కాదు. నో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను. మీరు ఏదో అనుకోకుండా మీ చేతికి ఏదో దెబ్బ తగిలింది, అక్కడ కొంచెం వాపు వచ్చింది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అవును. అవేమీ కాకుండా మీ హెల్త్ డ్యామేజ్ అయిందంటే మీకు గట్ నుంచి వస్తాను. ఓకే. గట్ ఇన్ఫ్లమేషన్ ఈస్ కాజింగ్ యువర్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, యువర్ ఆర్థరైటిస్, యువర్ స్కిన్ డిసీజెస్, యువర్ డయాబెటీస్, యువర్ ఫ్యాటీ లివర్, అన్నీ కూడా. అంటే 90% ఆఫ్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్, 90% ఆఫ్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యువర్ గట్. అని మనం ఏమనుకుంటాం, అవర్ బాడీ ఈజ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ బ్రెయిన్ అనుకుంటాం, బట్ ద బ్రెయిన్ ఈజ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ గట్. ద హార్మోన్స్ అంటే బ్రెయిన్లో కొన్ని సెరటోనిన్ అని, డోపా అని, గాబా అని, ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయా? ఇవన్నిటినీ ప్రొడ్యూస్ చేయమని చెప్పేది గట్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి బ్రెయిన్కి. సో యువర్ గట్, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్, మీ గట్ 14 ఇది మన ఫీట్ 13 to 14, ఒక్కొక్కరికి ఒక్కొంత, మినిమం 12 to 14 అమ్మా గట్ ఇంటెస్టిన్. అంటే దీంట్లో ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్ అండ్ రెక్టమ్, యానస్. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే అన్నవాహిక, కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు, రెక్టమ్, లాస్ట్కి రెక్టమ్, యానస్. ఇదే కదా. 12 నుంచి 14 ఫీట్ అమ్మా. 12 నుంచి 14 మినిమం. మేము ఒకసారి మొన్న సాటర్డే 6 ఫీట్ ఇంటెస్టిన్ తీసేసాం, 6 ఫీట్ ఇంటెస్టిన్ తీసేసాం. అంటే అది కుళ్ళిపోయింది. ఎలా సార్? ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. అంటే హీ కేమ్ విత్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. మొత్తం అదంతా కుళ్ళిపోయింది, మొత్తం బ్లడ్ సప్లై పోయింది. అంటే తిరిగిపోయింది, ఇలా ఇంటెస్టిన్ తిరిగిపోయి బ్లడ్ సప్లై ఆగిపోయింది. ఇమీడియట్గా మేము పెద్ద ఆయన ఒక 65 ఏళ్ళు, ఇవి మామూలే. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అంటాం. పర్ఫరేషన్ అంటే లోపల మనం
ట్యూబ్కి టైర్ మన బండికి ట్యూబ్కి పంక్చర్ అయినట్టు ఇంటెస్టిన్ పంక్చర్ అవుతుంది. సార్ దానివల్ల వాళ్ళ ప్రాణానికి ఎటువంటి హాని అదే కదా, ఇన్ టైం ఆపరేషన్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. అంటే యూ హ్యావ్ టు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇన్ టైం. సో 6 feet ఇంటెస్టిన్ తీసేసాం, అయినా ఏం కాదు. ఎందుకంటే 14 feet ఇంటెస్టిన్ ఉందండి, 6 feet తీసేస్తే ఏమవుతుంది, ఏం కాదు. అయితే ఇక్కడ మనం గట్ ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే మీ ఫుడ్ వరస్ట్ ఫుడ్ అయి కూర్చుందో, ఎప్పుడైతే మీరు ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటున్నారో, ఎప్పుడైతే మీరు కూల్ డ్రింక్స్ తాగుతున్నారో, ఎప్పుడైతే మీరు మిల్క్ తీసుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు మిల్క్ తాగుతున్నారో, మిల్క్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్, ఎందుకో చెప్తాను. ఎప్పుడైతే మీరు మిల్క్ తీసుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు ఐస్ క్రీమ్స్, ఈ అదేంటది మిల్క్ నుంచి ఒకటి వస్తుంది ముక్కలు ముక్కలుగా, పన్నీర్ ఎప్పుడైతే తింటున్నారో, ఇంకా చాలా మన బేకరీ ఫుడ్స్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ గిప్స్ అన్నీ, ఇవన్నీ మీ గట్ని ఎంత డ్యామేజ్ చేస్తాయంటే, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. ఇన్ఫ్లమేషన్ ఈజ్ స్టార్టింగ్ ఇన్ యువర్ గట్ అండ్ ఫ్రమ్ దేర్ యు ఆర్ గెటింగ్ ఆల్ ద డిసీజెస్ అమ్మా. అంటే ఎక్కడైతే పేగుల్లో ఇప్పుడు మనకి చెప్పాం కదా, ఈసోఫాగస్, ఇంటెస్టిన్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో చాలా స్మూత్ లైనింగ్ ఉంటుంది, దాన్నే మనం ఎండోథీలియం అంటాం. లోపల సన్నటి మ్యూకోజల్, ఇలా నోట్లో ఒక మ్యూకోజా ఉందా లేయర్, ఇలాంటి లేయరే గట్టుకుంటుంది కింద లోపల. ఈ మ్యూకోజా దెబ్బతింటుంది మీరు ఇచ్చే ఆ చెత్త ఫుడ్ వల్ల. ఇప్పుడు బయట మీరు ఎక్కడైనా మిరపకాయ బజ్జీ తిన్నారు, సమోసా తిన్నారు, ఓకే, నేను అనుకోవడం మిరపకాయ బజ్జీ డేంజర్ కాదు, సమోసా డేంజర్ కాదు, వాడు ఏ ఆయిల్ వాడాడు దట్ ఈస్ డేంజర్. అక్కడ వచ్చింది ప్రాబ్లం. మీరు భయపెట్టేస్తున్నారు. నిజమమ్మా, ఇది దిస్ ఇస్ ట్రూత్. మేమేంటంటే ఆఫీస్ నుంచి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఒక చిన్న పానీపూరి కనిపించింది అంటే తినేసేస్తాం. చక్కగా 2 యాపిల్స్ తినండి, ఓకే, ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ గట్. యాపిల్ ఇస్ ద బెస్ట్ ఫ్రూట్ ఆన్ ఎర్త్. యాపిల్ కూడా పైన తొక్కుందా, అది పీల్ చేస్తేనండి. ఓకే, అయ్యో బాబోయ్, దాని నిండా కెమికల్స్ అమ్మా, వ్యాక్స్, కెమికల్స్. యాపిల్ని పైన పీల్ చేస్తేనండి. యాపిల్ ఈజ్ ద బెస్ట్ ఫ్రూట్ ఆన్ ఎర్త్ ఫర్ యువర్ గట్. గట్ బ్యాక్టీరియా యాపిల్ని చూస్తేనే తెగ ఆనందపడిపోతాయి. 2 apples a day ఫర్ ఆల్ పీపుల్ లైక్ యూ. అంటే సాఫ్ట్వేర్, మీలాగా యాంకరింగ్, అంటే మీది ఎక్కువ సెడెంటరీ జాబ్ కదమ్మా, ఎక్కువసేపు కూర్చుంటారు కదా. సాఫ్ట్వేర్, సెడెంటరీ జాబ్స్ వాళ్ళందరూ, అంటే యాంకరింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ ఎట్ వన్ ప్లేస్ సిట్టింగ్, యు ఆర్ నాట్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ కదా. అంటే నేను ఇక్కడ కూర్చొని పనిచేస్తాను. 2 apples a day, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, అంటే స్నాక్ కింద. డోంట్ టేక్ సమోసాలు అంటారు. అంటే సమోసా చెడ్డదని నేను అనట్లా, అంటే మళ్ళీ అందులో గోధుమలు ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి, అది ఓకే. కానీ వాడు వేసే ఆయిల్, కాక నూనె అంటాం కదా, అంటే ఆయిల్ని, మరగబెట్టిన ఆయిల్నే మళ్ళీ నెక్స్ట్ డే వాడతాడు. ఎంత కార్సినోజెనికో తెలుసా. మోస్ట్ అన్ని క్యాన్సర్లు ఆ కాక నూనె వల్లే వస్తాయి. ఇంకో విషయం చెప్తాను, కాక నూనె వదిలేయండి, అసలు ముందు వాడు ఫస్ట్ వేసే ఆయిలే వరస్ట్ ఆయిల్, మినరల్ ఆయిల్స్ అవి. మీరు ఆయిల్ ఏది కొనాలి అని ఫస్ట్ నన్ను అడిగితే, కాదర్వల్లి గారు అందరూ చెప్పేది ఒకటే, గానుగ నూనెలు కొనండి. అది కూడా పొరపాటున కూడా ఒకసారి వాడిన ఆయిల్ ఇంకోసారి వాడకండి. ఒకసారి మీరు ఆయిల్ని కాస్త మరిగిస్తే దాన్ని అర్జెంటుగా బయట పారబోసేయాల్సింది. సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేసి యూజ్ చేయడం అంత దారుణం ఇంకోటి. దట్ ఈజ్ కార్సినోజెనిక్. సో మీరు ఇప్పుడు ఏ నూనెలు తాగాలి అని అనుకుంటాం మనం, అసలు మీకు ఏ నూనె వాడాలి అంటే, మీ గట్ ఫ్రెండ్లీ నూనె ఏది అంటే, నేను ఇప్పుడు ఆయిల్ గురించి, సమోసాలు అవి వద్దంటున్నాను ఆయిల్ వల్ల. అంటే మీరు మిరపకాయ బజ్జీ వల్ల ఏం కాదు, శనగపిండి చాలా మంచిది బాడీకి, మిరపకాయ కూడా మంచిది. ఇంకో విషయం చెప్పనా, రోజుకి 2 ఎండు మిరపకాయలు తింటే హార్ట్ అటాక్స్ రావు. ఇట్ లోవర్స్ కొలెస్ట్రాల్. రోజుకి 2 ఎండు మిరపకాయలు. అందుకనే కదా ఆవకాయ శుభ్రంగా తినండి అని చెప్తున్నాం. పికిల్స్ ఆర్ ద బెస్ట్ బికాస్ దే హ్యావ్ గాట్ ఎక్సలెంట్ బ్యాక్టీరియా. పికిల్ ఈజ్ ద బెస్ట్. అసలు పికిల్ తినకుండా ఉండద్దు, ఎవ్రీ డే పికిల్ తినండి. ఎందుకంటే పికిల్ ఎంతమ్మా, మీరు ఏమైనా కిలో తినేస్తారా, మీరు చెంచానేగా తినేది, దాంట్లో బ్యాక్టీరియానేగా ఉండేది. మీరు ఏం కిలోలు పికిల్స్ తినరుగా. 1 స్పూన్ వల్ల ఏమవుతుందమ్మా, ఏం కాదు. ఇంకోటి, 2 అట్లీస్ట్ 2 ఎండు మిరపకాయలు కనుక లోపలికి రోజుకి వెళ్తే, ఆవకాయ, మాగాయ, ఏదో ఒకటి దేని ద్వారానో వెళ్ళేది,
టమాటో ఏదో ఒకటి పచ్చడి కనుక లోపలికి వెళ్తే మన సౌత్ ఇండియన్స్కి హార్ట్ అటాక్స్ తక్కువ రావడానికి అదే మెయిన్ కారణం. ఓకే. సౌత్ ఇండియన్స్కి ఎందుకు హార్ట్ అటాక్స్ తక్కువగా వస్తాయంటే దే ఆర్ టేకింగ్ చిల్లీ, దట్ ఈస్ ద రీజన్. ఇకపోతే మీరు ఆయిల్స్ అంటే ఏకంగా సబ్జెక్ట్ కనుక మాట్లాడేస్తున్నాను. ఆయిల్స్ ఏం తినాలంటే నెంబర్ 1 ఈజ్ కోకోనట్ ఆయిల్ అమ్మ, దర్ ఇస్ నో డౌట్. ఓకే. నెంబర్ టూ ఈ అదే నువ్వుల నూనె. నెంబర్ 3 మన గ్రౌండ్ నట్ ఆయిల్. ఇవన్నీ కూడా కేవలం గానుగ నూనెలు మాత్రమే. అంటే ఈ 3 మనకి గానుగ నూనె ఎక్కువ దొరికేవి ఈ 3ఏగా. కొబ్బరి నూనె దొరుకుతుంది. ప్లస్ నేను కొబ్బరి నూనె ఎలా తింటానంటే, అంటే కొబ్బరి నూనె తినడం కొంచెం కష్టంగా, నేను ఎలా తింటాను తెలుసా? కొబ్బరి నూనె నేను ఎలా తింటున్నానంటే, మామూలుగా ఇంట్లో పులుసు పప్పు ఏదో చేస్తారు కదమ్మా, నేనేం చేస్తానంటే కొంచెం గట్టి అప్పడాలు ఉంటాయి చూడండి, ఒత్తిన అప్పడాలు, అది దాంట్లో పెట్టేసుకుంటాను. దాన్ని ఏమంటారు, మన ఓవెన్లో పెట్టేసి ఆ ఓవెన్లో కాల్చేసుకుని స్మియర్ విత్ కోకోనట్ ఆయిల్ అనమాట. గానుగ నూనె నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ని ఈ ఈ అప్పడం మీద అటు ఇటు శుభ్రంగా రాసేస్తాను. 10 ml 10 ml ఒకదాని మీద 10 ml ఒకదాని మీద రాసి అవి నలుచుకుంటాను. ఏదో ఏమవుతుంది, కొబ్బరి నూనె టేస్ట్ స్మెల్ రాదు, అప్పడం స్మెల్ ఉండిపోతుంది. ఇంత పిసర్ కొబ్బరి నూనె స్మెల్ పర్లే. దగ్గర నేను 4 ఏళ్ల నుంచి ఇదే చేస్తాను. ఎంత బాగుందంటే హెల్త్. జలుబు చేసి 5 ఏళ్ళు అయిందంటే నమ్ముతావమ్మా? 5 ఏళ్ళు అయింది నాకు జలుబు చేసి. జలుబు చేయలేదు, జ్వరం రాలేదు, యాంటీబయాటిక్ ముట్టుకోలేదు, 5 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా కొంచెం వర్క్ ఎక్కువైపోయి కొంచెం బాడీ పెయిన్స్ వస్తే ఐ టేక్ ఓన్లీ 1 డోలో. బట్ వెదర్ చేంజ్ 5 ఏళ్ళు అస్సలు వెదర్ చేంజ్ ఎక్కడమ్మా, మీ లోపల చాలా బాగుంది. బయట వెదర్ ఎంత చేంజ్ అయితే ఏంటి, యువర్ గట్ ఈజ్ ఎక్సలెంట్. గట్ హెల్త్ అదే చెప్తున్నాను నేను. మీరు జాగ్రత్తగా గట్ హెల్త్ మెయింటైన్ చేయండి, గట్ హెల్దీ గట్ బ్యాక్టీరియా మెయింటైన్ చేయండి. ఎటువంటి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ మీకు రావు, బయట నుంచి వచ్చే జ్వరాలు ఏమీ మీ దగ్గరికి రావు. మీరు చక్కగా ఒక డెంగ్యూ వార్డులోంచి ఎన్నిసార్లైనా నడిచి వెళ్ళిపోవచ్చు, మీకు ఏమీ కాదు. ఎన్ని దోమలు ఉన్నా మీరు హ్యాపీగా దోమల మధ్యలోంచి వెళ్ళిపోండి, ఏం కాదు. ఎందుకంటే మీ గట్ హెల్త్ అలా ఉంది, మీ ఇమ్యూనిటీ అలా ఉంది కాదు, మీ ఇమ్యూనిటీ అలా ఉంది. యువర్ ఇమ్యూనిటీస్ 5 ఏళ్ళు అయిందమ్మా నాకు జలుబు చేసి. నేను రోజు డీల్ చేసేది ఏంటి, భయంకరమైన ఎమర్జెన్సీస్.